ప్రభునందు ప్రియమైన విశ్వాసులందరికీ, అపూర్వం విశ్వాసులందరికీ నా హృదయపూర్వక వందనాలు అండ్ శుభములు తెలియజేస్తున్నాను. మన బ్రదర్ విక్టర్ ప్రభాకర్ గారు కొంతకాలం క్రితం ఆయన మెసేజ్లో నా యొక్క సాక్ష్యాన్ని రికార్డ్ చేసి పంపించమన్నారు. వివిధ కారణాలు బట్టి నేను ఇన్నాళ్ళు చేయలేకపోయాను. ఇప్పుడు క్లుప్తంగా చేద్దామని కూర్చున్నాను. దేవుని మహాకృప బట్టి నా యవ్వనంలోనే ప్రభువుని తెలుసుకునేగలిగే కృప దేవుడు దయచేశాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు దేవుడు క్షేమంగా కాపాడుతూ వచ్చున్నాడు. ఆ దినాల్లో నేను చిన్నప్పుడు మా తల్లిదండ్రులు మమ్మల్ని చాలా క్రమశిక్షణలో పెంచేవారు. మా తండ్రి గారి పేరు ఎన్ఎన్ మూర్తి, మా తల్లి గారి పేరు రూత్ మేరీ. మా తల్లిదండ్రులకు మేము 7 బిడ్డలం, 6 అన్నదమ్ములు, ఒక చెల్లి అనమాట. ఆ చెల్లి నా తర్వాత. మా పెద్ద అన్నయ్య మీ అందరికి తెలిసిన రీతిగా ఎన్ రాజ్ కుమార్ గారు. ఆయన కూడా తన యవ్వనంలో ప్రభువుని తెలుసుకొని నాకు ఇంటికి వచ్చిన తర్వాత నాకు ప్రభువుని చెప్పడం మొదలుపెట్టాడు. ఆ దినాల్లో సువార్త అంటే ఏంటి, రక్షణ, ఇవేమీ నాకు తెలియదు. అది అప్పుడు నేను బహుశా 15 సంవత్సరాల వయసు ఉండేది. ఆ టైంలో నేను మెట్రికులేషన్ చదువుతున్నాను అనుకుంటాను. అండ్ ఇది జరిగింది 1970. అప్పుడు కొంతకాలం అంటే కొన్ని నెలల క్రితం ఆయన ఇంట్లో నాకు ప్రభువుని చెప్పడం, సువార్త చెప్పడం అన్నీ చేస్తుంటే ఏదో చెప్తున్నాడు కదా అని వినేసి ఉండేవాడిని. సహోదరుడు కాబట్టి, అంత పెద్ద ఇంట్లో వ్యక్తి కాబట్టి అంత పెద్ద అంటే ధ్యానం ఇచ్చేవాడిని కాదు. ఆటతాయిలుగా వింటుండేవన్నమాట. నేను అలా వినట్లేదు కదా అని ఆయన ఏం చేశాడంటే మన బ్రదర్ జూలియస్ గారికి నన్ను అప్పచెప్పాడు. ఆ రోజుల్లో జూలియస్ గారు కస్టమ్స్ రమేజింగ్ ఆఫీసర్గా పనిచేస్తుండేవారు. ఆయన ఆఫీస్ నుంచి యూనిఫామ్లోనే మా ఇంటికి వచ్చేసి నాతో కొంత సమయం గడిపేవారు. ఆయన ప్రయాసపడి సువార్తను నాకు చెప్తుండేవారు. నేను ఇప్పుడు ముందు చెప్పిన రీతిగా సువార్త, దేవుని గురించి మాటలు, ఈ రక్షణ ఇవేమీ నాకు తెలియదు, కానీ ఆయన చెప్తుండేవారు అన్నమాట. ఆ మాటలు అలాగా ఆయన ఏ రీతిగా తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు కూడా ఆయన నేను ఎక్కడికి వెళ్తే అక్కడ రావడం అన్నీ చేస్తూ నా వెనకాతలే ఉంటూ మొత్తానికి ఏ రీతిగా అంటే నాలో శ్రద్ధ కలిగించి సువార్త వినడానికి ఆయన ఆస్కారం చేశాడు. ఆ దినాల్లో పూర్తిగా మారు మనస్సు అనేది ఏం లేదు, విన్నానంతే. ఆ రోజుల్లో బిల్లీ హ్యాంక్స్ అని బిల్లీ గ్రహాం గారు టీంలోంచి ఒక దేవుని సేవకుడు, ఆయన టీంతో పాటు విశాఖపట్నానికి ఐ థింక్ 1970 సంవత్సరం అనుకుంటాను, ఆయన టీంతో పాటు వచ్చారు. అది సిటీ వైడ్ క్రూసైడ్ అయింది. అప్పుడు నాకు పాటలంటే ఇష్టం కాబట్టి, మ్యూజిక్ ఇష్టం కాబట్టి, ఆ సిటీ వైడ్ క్యాంపెయిన్ కాబట్టి వాళ్ళు పోస్టర్స్ ఫిక్స్ చేశారన్నమాట. అందులో లాజరస్ గారి పేరు, భగవాన్ దాస్ గారి పేరు, మళ్ళీ అమృత్ రాజ్ గారి పేరు. అంటే అమృత్ రాజ్ గారు డ్రమ్స్ వాయించేవారు, భగవాన్ గారు గిటార్ వాయించారు, లాజరస్ గారు అకార్డియన్ వాయించారు. సో వాళ్ళు బొమ్మలతో పాటు అది పెట్టేసరికి నేను చాలా అట్రాక్ట్ అయ్యి పాటలు వినడానికని ఆ కోట మీటింగ్స్ వెళ్ళాను. వెళ్ళిన మొదటి రోజే అనుకుంటాను ఆయన దైవజనుడు ముందుకు వచ్చి పాటలంతా అయిన తర్వాత ఆయన సులభమైన రీతిగా మాటలు మొదలుపెట్టి ప్రసంగిస్తున్నాడు. సరే, ఆయన ఏదో మాట్లాడుతున్నాడు కదా అని నేను కొంతసేపు విని వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఆయన మాటలు నాకు చాలా నా మీద చాలా ప్రభావం కలిగించింది. ఏంటంటే ఆయన మారు మనసు నిమిత్తము, పశ్చాత్తాపం నిమిత్తము, పాపం నిమిత్తము, పాపం వలన వచ్చు ఆ యొక్క జీతం మరణమని, ఆ తర్వాత పాపం వలన మనుష్యుడు దేవుని యొక్క సమాధానం కోల్పోతున్నాడని, ఇవన్నీ చెప్పినప్పుడు ఆ మాటలు కొంత నాకు అర్థసహితంగా అనిపించింది. ఏంటంటే నేను నా పాపం బట్టి నేను ఈ రీతిగా అశాంతి లేకపోతే నాలో తొందరపాటు కలుగుతుందని నేను గ్రహించాను. ఆ దినాల్లో మా తల్లిదండ్రులు పెట్టిన క్రమశిక్షణ, తర్వాత మా తండ్రి గారు హైందవ విశ్వాసం నుంచి వచ్చినారు. మా అమ్మ క్రైస్తవ విశ్వాసంలో ఉండేది. మా నాన్నగారు ఏంటంటే కృష్ణ భక్తుడు.
ఆయన ఎన్నో డ్రామాలు కూడా వేస్తుండేవాడు, పద్యాలు బాగా చెప్తుండేవారు. కృష్ణ చైతన్య మట్టుకు నన్ను తీసుకెళ్తుండేవారు. ఆ తర్వాత మా నాన్నమ్మ నేను మా తాతగారిలాగా ఉంటానని నన్ను అక్కడికి తీసుకెళ్తుండేవారు, విజయనగరం మా సొంత ఊరు. అక్కడ వెళ్ళినప్పుడల్లా కూడా అక్కడ పైడితల్లమ్మ కులదేవత. సో అక్కడికి ఇక కోడిని కట్ చేయడం, రక్తం నా బొట్టు పెట్టడం, ఆ తర్వాత వచ్చి మా నాయనమ్మ పూజ గదిలో ఉంటే నన్ను కూర్చోబెట్టుకొని మేమందరం మా పిల్లలందరూ వెళ్ళారు, కానీ నన్నే పిలిచి, ఎందుకంటే నేను మా తాతలా ఉంటానని నన్ను కొంచెం ఎక్కువగా ప్రేమించి అక్కడ పూజ గదిలోని ఆ గంట కొట్టి పటాలన్నిటికీ దండం పెట్టమండి ఇవన్నీ జరిగేవి. నాకు ఇవేమీ చిన్నతనంలో తెలిసేవి కాదు. తర్వాత ఆ విధంగా ఉండడం బట్టి ఏంటంటే ఒక విధంగా కన్ఫ్యూజ్డ్గా ఉండేది మైండ్. నాన్నమ్మలాగా నాన్న చూస్తే ఇలాగా, అమ్మ చూస్తే చర్చికి తీసుకెళ్తుండేది, సండే స్కూల్కి తీసుకెళ్తుండేది, మేము ఉండేది ముస్లిం కాలనీ. ఇవన్నీ నాకు అర్థమయ్యేవి కాదు. ఎవరు కూర్చోబెట్టి ఇలా ఉంటుంది, మన దేశంలోని వివిధ మతాలు ఉంటాయి, ఇలా ఏమి తెలియని పరిస్థితి అనమాట. సో ఆ క్రమశిక్షణ బట్టి ఎప్పుడేమైనా అయితే మళ్ళీ నాన్న దెబ్బలాడతాడు అనే భయం కూడా లోపల ఉండేది. ఆ భయంతో పెరుగుతున్న దినాల్లో ఏంటంటే సైలెంట్ మిస్చీఫ్ మేకర్గా తయారైపోయాను నేను. అంటే నేను ఇప్పుడు చెప్పగలుగుతున్నాను, కానీ ఆ రోజుల్లో నాకు తెలియదు. కానీ ఏవో పోకిరీ చేష్టలు చిన్నతనంలోని అల్లరి పెట్టడం అలాంటి జరుగుతుంది. దాన్ని బట్టి మా నాన్న నన్ను ఎక్కువగా కొడుతుండేవారు క్రమశిక్షణ కోసమని. ఆయన కర్రలు తీసుకొస్తే నేను కొట్టిన కర్రమూపులు ఉంటాయి కదా, నేను కట్ చేసిన ఫైర్ వుడ్డే, ఆ రోజుల్లో ఫైర్ వుడ్ ఏవి గ్యాస్ అదే ఉండేది కాదు, ఆ కర్రలతోనే కొట్టి క్రమశిక్షణ చేస్తుండారు. సో అలాంటి పరిస్థితుల్లో నా మనస్తత్వం ఉండడం బట్టి ఏదో విధమైన కృంగుదల్లో లేకపోతే తెలియని అమాయకత్వంలోని చాలా అశాంతిగా ఉండేది. ఆ టైంలో ఎప్పుడైతే దైవజనుడు పాపం నిమిత్తము పాపం గూర్చి ఇలాగా జీవితంలో అశాంతి ఉంటుంది, ఇలాగ ప్రభుతో సమాధాన పడాలి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణం గురించి ఇవన్నీ వివరిస్తున్నప్పుడు నేను చాలా నన్ను ఆకర్షించింది. అప్పుడు నేను అనుకున్నాను, బహుశా ఈ మాటలు నమ్మి నేను ముందుకు వెళ్తే మంచిది అని. ఎందుకంటే ఆయన ఆల్టర్ కాలేజ్ ఇస్తున్నారు, ఎవరైతే అంగీకరిస్తారు రండి అన్నప్పుడు నేను కూడా వెళ్ళాను. అప్పుడు అక్కడ జనాలు చాలామంది ఉండాలి కాబట్టి చిన్న చిన్న గుంపుల్లో నన్ను కూడా పంపించారు. అప్పుడు జేమ్స్ రెడ్ అని ఒక మిషనరీ ఉండేవారు అనమాట. ఆయన ఆధ్వర్యంలో మమ్మల్ని అందరినీ కౌన్సిలింగ్ చేసి ఆయన ఇంకా వివరంగా పాపట ఒప్పుకోలు, పశ్చాత్తాప ప్రార్థన, ఆ తర్వాత ఇవన్నీ నేర్పించారు. ఆ మాటల్లో ఆయన చెప్తున్నప్పుడు ప్రసంగికుడు, ఆ తర్వాత ఈయన కూడా ఎప్పుడైతే మనం పాపాలు ఒప్పుకొని సొంత రక్షకునిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకుంటాం, మన హృదయంలో ఉన్న భారం అంతా తొలగిపోతుంది, మంచి సమాధానం, ఆనందం, రక్షణానందం దొరుకుతుంది అనేసరికి నాలో ఒక విధంగా ఆసక్తి పుట్టించి ఏంటి ఆ కొత్త అనుభవం ఏంటి అని. సో అప్పుడు ఆయన చెప్పిన మాటలన్నీ హృదయపూర్వకంగా నేను ఒప్పుకొని ప్రభు నా దినాన్ని నేను నా స్వరక్షణగా అంగీకరించడం జరిగింది. ఆ దినాన్ని నేను మర్చిపోలేను. ఎందుకంటే నిజంగా వాక్యం సత్యం కాబట్టి, ఆ రక్షణ సువార్త అనేది నిజం కాబట్టి, అండ్ పాపాలు యేసు రక్తంలో కడగబడతాయి కాబట్టి, అంటే అప్పుడు నాకు అన్నీ తెలియదు, కానీ జరిగింది చెప్తున్నాను. నిజంగా నేను ఎప్పుడైతే ఒప్పుకున్నానో నాలో గొప్ప శాంతి, సమాధానము, విడుదల అనేది నేను అనుభవించగలిగాను. అది నేను ఎప్పుడు మర్చిపోలేను. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, మరుసటి దినం లేకపోతే ఆ వారంలో ఆ రోజుల్లో ఒకరోజు ఏమైందంటే, మా ఇంట్లో ఒక పాత రేడియో ఉండేది, ఫిలిప్స్ రేడియో. ఆ రేడియో మా నాన్నగారు ఏంటంటే విడిచిపెట్టలేక దాన్ని, ఎందుకంటే మంచి డైల్, అది చిన్నగా క్యూట్గా ఉండేది. మెకానిక్ దగ్గర తీసుకెళ్తే ఎన్నిసార్లు తీసుకెళ్ళినా ఆయన రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత ఆఖరికి ఆయన ఏం చెప్పాడంటే, అయ్యగారు ఇది కండెమ్ చేసేయడం బెటరు, దీన్ని రిపేర్ చేసుకునే బదులు కొత్తది కొనుక్కోవడం బెటర్ అంటే, మా నాన్నగారు దాన్ని పారేయలేక టేబుల్ మీద వైర్ చుట్టేసి పెట్టేశారు. అది పెట్టేస్తే అప్పుడు ఏమైందంటే, నేను ఆ టేబుల్ దగ్గర ఏదో పని మీద వెళ్ళినప్పుడు ఒక విధమైన ప్రేరేపణ నాకు కలిగింది. ఎందుకంటే అప్పటికే నేను ఈ వాక్యం విన్నాను కాబట్టి ఒక విధమైన ప్రేరేపణ కలిగి, దానికి చుట్టి పెట్టిన వైర్ని తీసి ప్లగ్ పెట్టాను. దాంట్లో
దేవుడు నిజంగా అది నేను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను మర్చిపోలేకపోతున్నాను ఆ సంఘటన. ఎందుకంటే మెకానిక్ డిక్లేర్ చేశాడు, అందులో వాల్వ్స్ ఆ రోజుల్లో వాల్వ్స్ అన్నీ ఉండేవి, అవన్నీ కాలిపోయండి, లోపల బల్బులు కాలిపోయి ఇవన్నీ మార్చుకోవాలంటే కష్టం, మీకు పనిచేయదు అని చెప్తే అసలు పనిచేయట్లేదు, డెడ్ అయిపోయింది, నేను తీసుకెళ్ళి పారేయండి అని అంటే మా నాన్నగారు పారేయకుండా దాన్ని అలాగా ఏదో షో పీస్లో పెట్టారు. ఆ కండిషన్లో ఉన్న రేడియో నేను ఎప్పుడైతే దానికి ప్లగ్ పెట్టి ఆన్ చేశానో, సాయంకాలం పూట ఎలాగైతే హెడ్ లైట్స్ కార్కు ఆన్ చేస్తే ఇలా వెలుతురు వస్తుందో అంత విపరీతం, అంత వెలుగు ఆ డైల్లో నుంచి వచ్చింది. ఆ తర్వాత పెద్ద సౌండ్తో అది పలకడం మొదలైంది. మా నాన్నగారు ఆశ్చర్యపోయి బయటకు వచ్చి ఆయన అంటున్నారు, ఏంటంటే పక్క వాళ్ళు ఏంటి ఇంత తెల్లారి గట్టిగా రేడియో పెట్టుకొని వింటున్నారు, ఇలా మాట్లాడుతూ లోపలికి వచ్చేసరికి మా రేడియో పలుకుతుందనమాట. ఆయన ఆశ్చర్యపోయి ఏం చేసావు అంటే, నేనేం చేయలేదు, తీసి పెట్టాను, ప్రార్థన చేశాను అన్న అంతే. సో ఆ దినాన్ని నా జీవితంలో చేసిన గొప్ప అద్భుత కార్యాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. దాన్ని పలికించిన దేవుడు నా జీవితాన్ని కూడా వెలిగించగలడు, నాలో జీవం పోయగలడు, నాలో ఆనందం దయచేయగలడు అని ప్రతి విషయంలో కూడా నాకు ప్రోత్సాహం అనేది కలిగింది. నేను ఆ యొక్క అద్భుతాన్ని చూసిన తర్వాత నాలో విశ్వాసం ప్రభు మీద అధికంగా పెరిగింది. ఆ తర్వాత నేను అదేంటి అప్పరంలోని సలోమి గారని ఒక దైవజనరాలు ఆ రోజుల్లో 40 దినాలు ఉపవాస ప్రార్థనలు పెట్టారు. పెట్టినప్పుడు మా అన్నయ్య నన్ను కూడా తీసుకెళ్ళారు అనమాట. సో అప్పుడు మొదలైందనమాట అప్పర్ రూమ్కి వెళ్ళడం. అండ్ అప్పర్ రూమ్లో ఆ దినాల నుంచి ఎలాగ పెరిగాం, కృపారావు గారి యొక్క వాక్య పరిచర్య, ఆయన క్రమశిక్షణ, ఆయన యొక్క నడిపింపు, సేవలో కూడా వాళ్ళతో పాటు వెళ్ళడం. ఆ తర్వాత వెహికల్ అది విలేజ్ జీప్ అని కొన్నారు. మన ఆల్బర్ట్ అని మమ్మల్ని అందరినీ తీసుకెళ్తూ సేవకి విలేజెస్లోని వెళ్ళి సేవ చేయడం, ఇదంతా వారితో పాటు వెళ్ళడం, సేవానుభవం కలిగి ఉండడం. తర్వాత నేను 78 వరకు అక్కడ ఉన్నాను. 78లో నేను ఉద్యోగరీత్యా నేను ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత నేను సౌదీ అరేబియాకి వెళ్ళడం, ఆ తర్వాత అక్కడ వెనకబడ్డం, తర్వాత నేను లోకం అంటే ఏదో అక్కడ తెలుసుకున్నాను. ఆ తర్వాత శోధనకు లొంగిపోయి 84వ సంవత్సరంలో నేను ఇండియాకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు నేను మా నాన్నగారికి చెప్పాను అనమాట, ఏంటంటే నాకు వివాహం చేయండి ఇలాగంటే ఆయన చేస్తాను అనుకొని అన్నయ్యకి అవ్వలేదు, ఇంకా చెల్లికి కూడా అవ్వలేదు, వాళ్ళ తర్వాత నీకు అన్నప్పుడు నేను చాలా డిసప్పాయింట్ అయిపోయి చాలా డిప్రెస్ అయిపోయి వెనక్కి వెళ్ళాను. ఆ ఫ్రస్ట్రేషన్లోని స్నేహితులతో కలిసి తాగడం, తర్వాత ఈ చెడు సహవాసంలోకి నేను దిగజారడం జరిగింది. అప్పుడు ఎంత ఇదంటే స్నేహితులు ప్రోత్సాహం బట్టి అలాగ నెమ్మదిగా అలవాటు అయిపోయి, అది ఎంత పెద్ద కాలం కాదు, జస్ట్ ఒక 3 నెలలు. 3 నెలల్లోనే విపరీతంగా తాగడం బట్టి నేను రక్తాన్ని కక్కునేవాడు అనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ వచ్చి, మీ 2 విషయాలు చెప్తాను, ఏంటంటే తాగి ఆనందిద్దామంటే నీ ఇష్టం, ఆ తర్వాత దానికి తర్వాత జరిగేది ఏంటంటే నువ్వు త్వరలో చనిపోతావు, ఎందుకంటే లోపలంతా బాగా ఎఫెక్ట్ ఇస్తుంది. లేదు మానేస్తానంటే ఇప్పుడు అయినా లేట్ ఏం కాదు, నువ్వు మానేస్తే వెంటనే బాగుపడతావు, జీవించగలవు, నీ రెండిట్లో కోరుకోయేదని డాక్టర్ చెప్పాడు. చెప్పేసరికి అప్పుడు నేను పశ్చాత్తాపడి దేవునికి సమాధానపడి, ఆ తర్వాత మళ్ళా దేవునికి సమర్పించుకున్న తర్వాత దేవుడు మళ్ళా ఉద్యమం చేసి దినాలన్నీ గడిచి ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను 2016లో రిటైర్ అయిపోయి డిఆర్డీఓలో పనిచేసేవాడిని. దేవుడు మంచి ఉన్నతమైన పదవి వరకు తీసుకెళ్ళాడు. అక్కడ పనిచేసిన నాళ్ళు కూడా వారికి అక్కడున్న వాళ్ళకి సాక్ష్యం చెప్పడానికి దేవుడు కృప చేశాడు. అండ్ అనేక మంది సమస్యల్లో దేవుడు నన్ను కాపాడుతూ దేవుడు ఇంతవరకు నన్ను నడిపిస్తూనే వచ్చాడు. అండ్ దేవునికి నేను కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. నన్ను సమర్పించుకుంటూ నాకు మొన్ననే ఫిబ్రవరిలోని దేవుని కృప బట్టి 70 సంవత్సరాలు పూర్తి చేసుకోవడానికి దేవుని కృప చేశాడు. అండ్ ఈ రోజుల్లో దేవుడిచ్చిన మంచి ఆరోగ్యాన్ని బట్టి, ఆయన ఇచ్చిన నెమ్మది సమాధానం బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా ఆశ ఒకటే ఏంటంటే ఇంకా జీవించే కొద్ది కాలం దేవుని మహిమార్థం జీవిద్దామని.
అంటే ఇంతకుముందు దేవుని కృపట ఆయన వాడుకున్నాడు అనేక రీతిలుగా. అండ్ ఇప్పుడు సేవా పరిచర్యలోని అవకాశం దొరికినప్పుడు వెళ్తుంటాను. ప్రభువులో బలపరచడానికి, హెచ్చరించడానికి దేవుడు అవకాశాలు ఇస్తుంటాడు. నేను వారితో మాట్లాడుతుంటాను. సంఘంలో కూడా అప్పుడప్పుడు వాక్య పరిచర్య కూడా చేసే అవకాశం దేవుడు ఇస్తుంటాడు. దేవుడి మాటలు దీవించిన గాక. నేను క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తున్నాను. నేను ఎప్పుడైనా వైజాగ్ వచ్చి మీతో కలిసి వ్యక్తిగతంగా ఉన్నప్పుడు అనేకమైన అనుభవాలు దయచేశాడు. అందరికీ దయచేసినట్టు దేవుడు నాకు కూడా కొన్ని అనుభవాలు దయచేసాడు. వాటిని నేను అప్పుడు విపులంగా విస్తారంగా నేను మాట్లాడి దేవుడు చేసిన క్రియలన్నిటి చెప్పి దేవుని మహిమపరచుదామని నేను ఆశపడుతున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.